యోనా గ్రంథం తీయండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి పారిపోవాలని పోయి ఒక ఓడను చూచి ప్రయాణానికి డబ్బులిచ్చి నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. ఆమేన్. 3 వచనాలు చదువుకున్నాం. అమ్మ ఇక చూడండి, నా ఇంక చూడండి. మీకు ఇష్టం లేకపోయినా మరి ఈ మధ్య నా మొహం చూస్తలేదని అన్నీ రాస్తున్నా. చూడండి కొంచెం. బాగున్నానా? రైట్. ఇప్పుడు మన మధ్యలోకి యోనా వస్తాడు. రాయ్యా యోనా వస్తాడు. చూడండి యోనా. యోనా ఈయనెవరో ప్రవక్త. అంతేనా? అక్కడ రాయబడిన చరిత్రలోకి వెళ్తే సావుకుడైన యోనా అని రాయబడి ఉంటుంది. ఈయన ప్రవక్త మాత్రమే కాదు, ఈయనెవరో సావుకుడైన యోనా. సావుకుడంటే పాస్టర్ గారు. ఆమె మీళ్ళు కాదమ్మా, పాస్టర్ గారమ్మా. పాస్టర్ గారు అంటే విశ్వాసి స్థాయి వేరు, పాస్టర్ గారు స్థాయి వేరు కదా. సో ఆ మాట కోసం సావుకుడైన యోనా. 3వది, యోనా దేవుని వాక్కును, దేవుని ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షతను పొందే అంత భక్తిపరుడు. ఈయనెవరు? అంతేనా? యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై, అంటే దేవుడు యోనాతోటి మాట్లాడే అంత భక్తిపరుడిన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈయనకి ఒక అంటే ఎంత ఒక ప్రవక్త అంటే మామూలు ప్రవక్త కాదు. ఈయన పెద్ద ప్రవక్త. అసలు మొత్తం 17 మంది ప్రవక్తల్లో 5 పెద్ద ప్రవక్తలు, 12 మంది చిన్న ప్రవక్తలు. చిన్న ప్రవక్తల్లో కూడా విశేషమైన ప్రవక్త. మీరు యోనా గ్రంథం తెలుసు కాబట్టి చదివేయట్లేదు. మిమ్మల్ని తిడతాను, మిమ్మల్ని కొడతాను, మీకు అది జరిగిద్ది, చరిత్ర ఏమి రాయబడలా. ఒక సంఘటన రాయబడింది. ఈ యోనా చరిత్రలో ఒక సంఘటన రాయబడింది. అన్ని ప్రవక్తల గ్రంథాల కంటే దర్శనం కనపడుద్ది, దానికి అర్థం రాస్తారు, పిలుపు ఎన్ని ఉంటాయి వేరే గ్రంథాల్లో, ప్రవక్తల గ్రంథాల్లో. కానీ యోనా గ్రంథంలో మాత్రం ఒక స్టోరీ, అంటే ఒక నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటన రాయబడింది. ఈ యోనా గ్రంథం ఈ రాయబడిన 3 అధ్యాయాలు చాలా స్పెషల్ అన్నమాట. ఈ 3 ఈ యోనాకి ఇవ్వబడిన ప్రత్యక్షత వాక్యమును దేవుని దగ్గర నుంచి పొందుకునే అంత భక్తిపరుడిరా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈయనకి ఏం చెప్పారు? ఎవరు ఏం చెప్పారు? యేసయ్య అమ్మ నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. వెళ్ళమని యేసయ్య వస్తారా? యేసయ్య రామ్మా. యేసయ్య ఇట్రా. బాగున్నాడు యేసయ్య. యేసు ప్రభుల వారు అంటే దేవుడు యోనాకి చెప్పాడు. ఏమని? నినివే పట్టణానికి వెళ్ళు,
వెళ్ళేం చేయాలి? దుర్గతి కలగబోతుంది, మారు మనసు పొందమని చెప్పాడు. ఒక పని చెప్పాడు ఈయనకి. ఏం చెప్పాడు? ఎవరి పని? ఎవరి పని? ప్రజల పనా? ఎవరి పని? అమ్మ, ఊర్లో వాళ్ళందరూ పనులు చేస్తారు కానీ ఇంటి పని మాత్రం చేయరు. ఏ ఇంటి పని? మన మందిరం పని. ఇది నీ ఇల్లు కాదేంది ఇది. దేవుని ఇంటి పని మాత్రం చేయరు. అన్ని పనులు ఇష్టంగా చాలా ఇదిగా చేస్తారు, దేవుని ఇంటి పని మాత్రం. అంటున్నాడు, నా పని చెయ్యి, నేను నీ పని, నా పని. ఏమంటున్నాడు? నా పని చెయ్యి. హల్లెలూయా. మనందరూ దేవుడి పని చేయుదుముగాక. ఎవరి పని? నా పని. ఈయన ఒక పని చెప్పాడు ఈయనకి. ఈయన దేవుడు యోనాకి ఏం చెప్పాడు? ఒక పని చెప్పాడు. ఈ పని ఈయనకి ఇష్టం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఈయనకేం లేదు. ఏం ఇష్టం లేదు? దేవుడు పని చేయటం ఇష్టం లేదు, కానీ దేవుడు అంటే మాత్రం ఇష్టం. దేవుడు ఇష్టం కానీ దేవుడు పని మాత్రం ఇష్టం లేదంట. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోనాను, మళ్ళీ వద్దుకొని కూర్చో. ఈయన బాధపడుతున్నాడు. ఈయనెవరు? రాజులకు రాజు, సృష్టికర్త. ఏదైనా ఆయన కాకపోతే ఇంకొక ఆయన పంపించగలడు, ఆయన కాకపోతే ఇంకొక ఆయన్ని పంపించగలడు. అంత స్థాయి ఉన్నా కానీ ముందు ఈయన కొరకు బాధపడుతుంది. నేను ఇచ్చిన పని, నేను చెప్పిన మాట ఏం చేయలేదు. ఏందంట? ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే లేదా నచ్చలేదు, ఏమి లేదు, నచ్చలేదు. ఈ పని ఆయనకి నచ్చలేదు. నచ్చకపోతే దేవుణ్ణి కూడా ఎదురించే అంత స్థాయి మనిషిలో ఉంది. గుర్తుపెట్టుకో ఈ పాయింట్. ఎవరిని? మీరు ఆయనకి ఇష్టం లేదా? ఆయనకి ఇష్టం లేదు. ఏం చేశాడు? దేవుడా గీవుడా? నిజం ఇది. నీకు ఇష్టం లేక మరి మా అమ్మకి ఇష్టం లేని కూర వండితే, అమ్మ పెద్ద అమ్మాయిని అడుగుదాం, అస్సలు తినదు, కడుపైనా కాల్చుకున్నది. నీకు ఇష్టం లేని బట్టలు తెస్తే మా నిస్సి ఏది ఏడే ఉందిగా. నీకు నచ్చని పని లేదా ఏదైనా వస్తువు నీ దగ్గర ఉంటే ఎట్లుండిద్ది అమ్మా? ఇష్టంతో నచ్చితే చేసే పని ఒక రకంగా ఉంటుంది, నచ్చకపోతే చేసే పని ఒక రకంగా ఉంటుంది. హల్లెలూయా. అవునా? నచ్చితే ఏం చేస్తాం? పిచ్చిదానని పెళ్లి చేసుకుంటాం. నచ్చిందిగా నాకు మీకెందుకు? మీకు ఎట్టుంటే నాకు నచ్చింది కదా. ఎట్టుండా అంటారు కదా, ప్రేమ గుడ్డిదని. దానికి మనం పెట్టుకుందాం ఒక పేరు, నచ్చితే. హల్లెలూయా. నచ్చకపోతే ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత మంచి ఫ్యామిలీ అయినా ఏం చేస్తున్నారు? మధ్యలో కట్ చేసి, ఎక్కడ? మధ్యలోనే. ఇది ఒక సంవత్సరం 6 నెలలు. మొన్న అదే భార్యాభర్తల ఇంటర్వ్యూలు ఉంటాయి కదా, ఆమె అంటుంది, నా భర్తతోటి పోటీ పడుతుంది, అంటే ఇది గొడవ పడుతుంది. నువ్వు నీ ఆస్తిస్తే నేను వెళ్ళి ఈయనతోటి ఊరేగిద్దంట. దానికి కేసేసింది ఆమె. వెళ్ళిపోగా ఏం కావాలంట? భర్త ఆస్తి కావాలంట. నచ్చకపోతే ఏం చేస్తున్నారన్న? మధ్యలోనే అది నచ్చాలి. ఒక మనిషికి నచ్చాలి. ఈరోజు నీ హృదయాన్ని ట్యూన్ చేసుకో, నీ మైండ్ని ట్యూన్ చేసుకో, నీ 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 జీవితాన్ని ట్యూన్ చేసుకో. యోనా
ఎవరు? దేవుని సేవకుడు, దేవునికి ఇష్టపడి తన్ను తాను అర్పించుకుని త్యాగం చేసి సమర్పించుకున్న ఒక మనుష్యుడు. అయ్యా, ఈ లోకంతో నాకు అవసరం లేదు, ఈ లోకము, లోక పద్ధతులు, లోక ఆశలు ఏది కూడా నేను చెయ్యను, నాకు ఇష్టం లేదు అని బయటికి పిలువబడ్డ వ్యక్తి యోనా. ఇప్పుడు ఈయనకి ఏమి ఇష్టం లేదు? దేవుడి ఇష్టమే, కానీ దేవుడు పని ఇష్టం లేదు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, అయ్యా నీ పేరు మాత్రం పెట్టుకుంటాము, మాకేం కావాలి? మా అన్నం మేమే తింటాం, మా ఖర్చులు మాయే, మా బట్టలు మాయే, మాయన్నీ మాయే, పేరు మాత్రం నీ. అక్కడ రెండు అర్థాలు అవుతాయి. ఈయనకేం కావాలంట? పేరు మాత్రం దేవుడిది కావాలి, కానీ ఆయన మాత్రం ఎవరు పని చేయరు? నచ్చకపోతే ఏం చేయరు? చెప్పండి అమ్మ. దేవుని పని ఆయన అంటున్నాడు, నా పని. ఎవరి పని? నా పని. హల్లెలూయా. ఎవరి పనన్నా మానుకోండి, కానీ దేవుడి పని మాత్రం మానుకోవద్దు. ఇందాక సిస్టర్ గారు కూడా చెప్పిన మాట, ఎంత చిన్న పని అయినా దాన్ని మాత్రం వదులుకోవద్దు నువ్వు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి భక్తుడు చెప్పిన మాట, గొప్పవన్నీ చిన్నదాంతోనే ప్రారంభమవుతాయి అంట. గొప్పవి అన్నీ దేంతో ప్రారంభమవుతాయి? ఆ చిన్న పనే నిన్ను గొప్పదానిగా చేసిద్ది, ఆ చిన్న మాటే నిన్ను గొప్పవాడిగా చేసిద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఎందుకు నచ్చలేదు దీనికి? నచ్చలేదనే మాట దేవుడిదా దెయ్యందా? అంటే దేవుడిదా సాతాందా? సాతాన్ ఎంటర్ అవుతాడు ఇప్పుడు మనకి. ఆడిక రా నాన్న. ఆహా, ఎట్టున్నాడు? అన్ని చున్నీలు కలిపాం, నల్ల రంగు వేసాం. సాతాను దేవుడంటే ఇష్టపడు, కానీ దేవుని మాట వినొద్దు. ఈ మాట మీకు అర్థమైతే దేవుడు మిమ్మల్ని ఎంతకి ఊహించుకున్నాడు ఆయన, ఆ స్థాయిలోకి మనల్ని అందరం దేవుడు తీసుకెళ్తాడు. అయ్యగారు, అయ్యగారు, పెద్ద అయ్యగారు రండి. యోనా అయ్యగారు ఈయన పేరు. ఆమేన్. ఇక నేను అవసరం లేదనుకుంటాను. నుంచోరేడా? నుంచో, మధ్యలో నుంచో. ఈయన ఏం చేస్తున్నాడు? చెప్పిందేమో దేవుడు, ఈ పనిని తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడు? ఈయన చెబితే వింటాడు. వాటేసుకోరు ఇన్ని. అదే నవ్వుకుంటున్నారేమో, ఎన్ని పనులు ఎగ్గొడుతున్నామో దేవుడు చెప్పినవి మనం. ఎన్ని పనులు. అనిల్ అన్న చనిపోయాడు కదా విజయవాడ. చనిపోకముందు, అరే సంఘం అభివృద్ధిలోకి రావాలంటే చెయ్యరా, అంతా కాదులే సగం గప్పు నలుపు. అభివృద్ధిలోకి రావాలంటే కొంతమంది, ముఖ్యంగా ఒక మనిషి వాక్యాలు వినరా అన్నాడు నాకు. అప్పుడు ఏముందని వదిలేసేసా. నిన్న కొండ మీదకి వెళ్తే దేవుడు మళ్ళీ అదే చెప్పాడు. 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఈయనుంటే ఇప్పటికి ఎట్టుండేది? ఇట్లాంటి ఎన్ని పనులు తీసుకెళ్ళి ఆడబెట్టాను, ఎన్ని పనులు పెట్టేశాను. ఏమో నువ్వు కూడా దేవుడు నీకు ఇచ్చిన పనులు, మాటలు, దర్శనాలు, కళలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆడబెట్టేశాడు. వీళ్ళిద్దరు కలిసి ఎంత నష్టపోయాడు తెలుసా? నచ్చక ఏమీ లేదేడా, పెద్ద పాపం ఏం చేయలా అమ్మా, పెద్ద పాపమేమి చేయలా, నచ్చలా అంతే. ఏమి లేదు, నచ్చలా. ఏమి నచ్చలేదు? దేవుడు ఒక చిన్న పని వెళ్ళి తార్షీషులోకి వెళ్ళి
ఆ పట్టణానికి సరే నినివే పట్టణానికి వెళ్ళి ఒక వార్త చెప్పమన్నాడు. అది నచ్చల. ఎప్పుడు దాకా దేవుడి మాట వినలేదు తెలుసా? చదువుదామా? 3వ వచనం. ఒక ఓడ తార్షిషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి నిలువక. కేవు అంటే ద్రవ్యం. ద్రవ్యం అంటే డబ్బు, సంస్కృతం. ద్రవ్యం అంటే డబ్బులు. ధనమా? ధనం అంటే రైట్. ఆమేన్. ఈయన మాట నాకు నచ్చలా అని ఈయన ఏం కోల్పోయాడు తెలుసా? ఏం కోల్పోయాడు? ఎంత డబ్బైనా ఖర్చు పెడుతున్నారు. ఎంత డబ్బు పోయినా ఈయన మాట నేను విన్నాను. పని ఈయనకి ఎవరు కావాలి? దేవుడు కావాలి, దేవుడు పేరు కావాలి, దేవుడు చెప్పిన మాటలు కావాలి. కానీ పని మాత్రం ఎవరు పని చేస్తున్నాడు? సాతాను. వీళ్ళిద్దరూ ఒకటైపోయి ఏం చేశాడు? ఏం కోల్పోయాడు? ఫస్ట్ డబ్బులు కోల్పోయాడు, ధనం కోల్పోయాడు. అయినా ఇష్టమే. యేసయ్య నీ మాట నేను విన్నాడు. అవునా కాదా? డబ్బులు ఇచ్చి, ఏ డబ్బులు? నినివే పట్టణానికి వెళ్ళాల్సిన డబ్బులు ఇచ్చి, సేవలో వాడాల్సిన డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పెట్టి, ప్రభుకి వేసిన డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పెట్టి ఏం చేస్తున్నాడు? గుర్తుపెట్టుకో, డబ్బులు కొరత ఉంది అంటే ఎక్కడో నువ్వు దేవుని మాట వినకుండా దేవుని పని. నేను అంటున్నాను, దేవుడంటే నీకు ఇష్టం లేదు అని చెప్పట్లా. దేవుడంటే నీకేంటి? ఇష్టం. కానీ ఏం చేయట్లేదు? ఆయన చెప్పిన పని చేయట్లా. అది హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులు పోయినా, ఆస్తి పోయినా, యేసయ్యా నీ మాట మాత్రం నేను వినమంటారా? వినను. అవునా కాదా? ఇంకొంచెం కిందకి వెళ్తే 4వ వచనం. ఆరో వచనం, 5వ వచనం లాస్ట్ లైన్. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని. అయినా కానీ తుఫాన్ వచ్చింది. తుఫాన్ అంటే మనకందరూ చెప్పే సమస్యలని. పడవలో ఉన్నాడు, అందరూ భయపడుతున్నారు. ఈయన మాత్రం ఆడికి వెళ్ళాడు. అయినా నీ మాట నేను విన్నాను, నచ్చలా. నీ మాట నాకు నచ్చలా. నచ్చితే ఏ పనిని చేస్తామండి. ఇందా చెప్పాం కదా, నచ్చిన కూర ఎట్టుంటుంది? నచ్చిన కూర ఎట్టుంటుంది? మామూలుగానా? అరసడైపోయాయి పెరిగిద్ది అన్నమాట. నచ్చకపోతే అరసడు కాస్త గిద్దకు వచ్చేసి దేవారం. నచ్చలా. ఈ లోకమును పూర్తిగా మర్చిపోయాడు. నిద్రపోవటం అంటే ఈ లోకమును పూర్తిగా. అయినా కానీ ఆయన పని అంటే ఈయనకి నచ్చల. పెద్ద తుఫాను వచ్చి ఇక ఓడలో ఉన్న సరుకులన్నీ కింద పడేస్తున్నారు. ఎందుకు? ఓడను తేలిక చేయటానికి అందరూ పడేస్తున్నారు. ఈయన వల్ల పడవలో ఉన్నవారు అనేక మంది నష్టపోతున్నారు. అయినా నచ్చలా. ఏందంట? ఎంత పని అమ్మా, మీ ఊరికి పెద్ద దుర్గతి వచ్చింది, అది రాకుండా మారు మనసు పొందండి అని మాట చెప్పటానికి ఏ స్థాయికి వెళ్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఈయన వల్ల పడవలో ఉన్న వారందరి ప్రాణాలకు అమ్మా ముప్పు వచ్చింది. అయినా ఏమంటున్నాడు? అయినా ఆయన తిరిగి ఎక్కడ్రా నువ్వు వినవా అని చెప్పి ఒక్కడు కొడితే ఎక్కడికి వెళ్తాం? ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి నిన్ను నన్ను వదిలిపెడుతున్నాడు. ఇంకా
జాలి కలిగిన దేవుడు కాబట్టి ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. అందరికి నష్టం వచ్చినా ఈయన అంటున్నాడు, నాకు మాత్రం నచ్చల, నాకు మాత్రం నచ్చల. చీట్లు వేశారు. ఇది ఎవరి వలన వచ్చిందో ఒకసారి తెలుసుకుందామని ఏం చేశారు? చీట్లు వేశారు. ఆ చీటి అనుకోకుండా ఎవరి పేరు మీద వచ్చింది? మీరు లేబాకండి, వాళ్ళు వేసారు, మనం వేయకూడదు. ఈయన పేరు మీదే వచ్చింది. రాగానే ఈయన అడిగారు, ఏందయ్యా నీ వ్యవహారం ఏంటి, నీ కథ ఏంటి, అసలు నువ్వు ఎవరివి ఏంటి అని అడిగారు. నేను సో అండ్ సో. మళ్ళీ ఏమని చెప్పాడా? నేను ఎవరిని? దేవుడి బిడ్డని, నేను పాస్టర్ గారిని, నేను ప్రవక్తని, నా దేవుడు గొప్ప అని నేను బాగా చెప్పాడు. కానీ ఏమి ఇష్టం లేదంట అంటున్నాడు. ఇదిగో నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి కానీ నేను మాత్రం ఆయన పని చేయను. నచ్చల. అప్పటికన్నా ప్రభువా తప్పు అయిపోయింది, మరి నీ మాట వింటానంటే ఏమయ్యేది? ఏమన్నాడు ఇప్పుడు? నన్నెత్తి అయినా ఇష్టమే కానీ నేను మాత్రం ఈయన పని చెయ్యను. నచ్చల. యాడికి వెళ్ళాడు తెలుసా? దేవుడు చెబితే కాదు, అరే నిన్ను చంపేస్తారా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చినా ఈ మనుషుడికి ఏమి ఇష్టం లేదు, ఆయన పని ఇష్టం లేదు. గుర్తుపెట్టుకో, దేవుడంటే ఇష్టం వేరు, దేవుడంటే నమ్మకం వేరు, దేవుడంటే మనం ఇట్లాగా మందిరానికి రావటం, ఉపవాసం, ఇది వేరు. కానీ ఆయన మాట వింటం వేరు, ఆయన చెప్పిన పని చేయటం వేరు. అది చిన్నదే, నువ్వు చేయగలిగినంతే, నువ్వు మోయగలిగినంతే ఆయన చెబుతాడు. దాన్ని మనం ఏం చేయాలి? అది ఇష్టంగా, నచ్చినంత ఇష్టంగా చేయాలి. నచ్చల. ఎప్పుడు నచ్చలేదు అక్క? ఎప్పుడు నచ్చలేదు? ప్రాణం పోగొట్టుకోవటానికైనా ఇష్టపడుతున్నాడు కానీ, ప్రాణం పోగొట్టుకోవటానికైనా ఇష్టపడుతున్నారు కానీ ఏం నచ్చలేదు? అయినా నచ్చదు. అమ్మా నాకు ఆ కులపు అబ్బాయే కావాలా, నాకు ఆ కులపు అమ్మాయే కావాలి, అట్టయ్యే సంసోను ఆడదాకా వెళ్ళాడు. ఏం నచ్చలేదు వీడికి? ఎవరైతే పెళ్లి చేసుకోవచ్చుగా. ఏమన్నాడు సంసోను? నాకు చెప్పండి అమ్మా, ఎవరు కావాలంట? అది లాస్ట్లో పట్టించింది, అతన్ని చంపటానికి అతని తల వెంట్రుకలు కట్ చేసింది లాస్ట్. కానీ యవ్వనంలో అసలు పెళ్లి చేసుకున్నాం వేరు కదా. ఆమె కోసమే కదా అమ్మ నాన్న ఎదిరించింది, ఆమె కోసమే కదా కులాన్ని ఎదిరించింది, ఆమె కోసమే కదా అన్ని ఎదిరించి వెళ్ళి పెళ్లి చేసుకుంటే, మూడో రోజు ఆయన రహస్యాలు మొత్తం ఆ సర్దారులకు చెబితే, ఆ సర్దారులు ఏం చేశారు? కథను చెప్పగానే వాళ్ళకి ఆమె మీద ఇష్టం లేకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చేసరికల్లా రెండు పెళ్లి చేసుకున్నాం. ఈయన ఎవరిని ఎదిరించాడు? ఈయన కోసం రెండో పెళ్లి చేసుకున్న ఆమె కోసం కులాన్ని, తల్లిదండ్రుల్ని, దేవుని పిలుపుని అన్నిటినీ ఎదిరించాడు. హల్లెలూయా. అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, చాలామంది వచ్చి మనోళ్ళే, అందరూ బయట వాళ్ళే ఉంది, అయ్యా మా పిల్లకి ఎట్టుందయ్యా, మా పిల్లకి అట్టుందయ్యా, మా పిల్ల బాగట్లేదయ్యా, కుటుంబం అస్సలు బాగలేదయ్యా, కొడుకు అట్టయ్యా, కొడుకు ఎట్టయ్యా. పెళ్ళి వేసేటప్పుడే చెబుతా, ఏమని? అమ్మ ఎవరికి చేయాలి? కులం చూడబాక మారు మనసు చూడమని చెబుతున్నా. నువ్వు ఎవరైతేమి మంచి మారు మనసు ఉన్న వాళ్ళకి చేసి చూడు, వాళ్ళ లైఫ్ బాగుంటుంది. మారు మనసులను చేసి వాళ్ళు మందిరానికి రాగా వాళ్ళ కుటుంబాలు ఇక అన్నీ వివరిస్తే చాలా ఉన్నాయి. ఇక నుంచి చేసుకునే వాళ్ళన్నా, అమ్మ అయ్యా ఎవరైనా చేసుకోండి, నచ్చిన వాళ్ళని కాదు. హల్లెలూయా. నచ్చితే పిచ్చోళ్ళని ఏం చేసుకుంటాం. హల్లెలూయా. నచ్చలా, ప్రాణం పోతుంది. అయినా సరే దేవా నీ మాట నేను విన్ను, నీ పని నేను చేయను. ఏం తిరిగాడు? అడ్డం తిరిగాడు. ప్రాణం పోతున్నా కానీ వింటే
ఈయన మాట ఇంటే ఏం జరిగేదో ఒక్క ఆశీర్వాదం చూస్తాను. చాలా చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆ ఒక్క దాంట్లో చాలా ఆశీర్వాదాలు దాగుండి. ఒకవేళ యోనా గనక దేవుని మాట వినుంటే 1,25,000 మందికి పాస్టర్ గారు అయ్యేవాడు. అవునా? ఇప్పుడు ఆ 1,25,000 మంది మారు మనసు పొందారు కదా, వాళ్ళందరికీ తండ్రి ఎవరు? ఆత్మీయ తండ్రి ఎవరు? యోనా. ఇప్పుడు ఏమయ్యాడు? లేదు, ఈయనకి నచ్చలా. ఒకవేళ ఈయన ఉద్దేశం ఏంటంటే ఈయన్ని 1,25,000 మందికి తండ్రిని చేయాలని ఆశ. ఈయనేం చేస్తున్నాడు? నువ్వు నచ్చక చేసే పనుల వలన దేవుని ఉద్దేశాలన్నీ ఆగిపోతా వస్తున్నాయి. సౌలా, అమాలేకీలను కానీ అమాలేకీలో ఉన్న దేనిని నువ్వు ముట్టుకోవద్దు, సర్వమును కాల్చివేయమంటే సౌలుకి ఏమి ఇష్టమయ్యింది? మంచి కోడిదూడలు, పశువులన్నీ, గొర్రెలు ఇష్టం. ఏమిష్టం అన్న? ఇష్టమయ్యి ఏం చేశాడు? దేవుని మాటను కూడా ధిక్కరించి తీసుకెళ్ళి దాచిపెట్టుకున్నాడు. ఏమయ్యాడు తెలుసా? ఆ సంఘటన తర్వాత తన సింహాసనం తీసుకెళ్ళి దావీదుకి ఇవ్వాల్సి వచ్చింది. 1 సమూయేలు 15:24. 1 సమూయేలు 15:24. సౌలు తల్లిగా 23, 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏది శ్రేష్టం? మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? కొద్ది కానుక తీసుకుని కానుక పెట్టెలో వేసి, నన్ను క్షమించయ్యా, ఎట్టాగొట్ట నన్ను, నా మీదకి నీ తీర్పుని, నీ శిక్షని రానియకుండా కొవ్వు నర్పిస్తున్నారు, బలు నర్పిస్తున్నారు, ధనదానాలు చేస్తున్నారు, అన్నీ అర్పిస్తున్నారు. కానీ చేయాల్సింది ఏంటంట? మాట వినటం. ఇది మాత్రం నచ్చట్లేదండి. అన్నీ నచ్చుతున్నాయి కానీ ఏం నచ్చట్లేదు? మాట. దేవుని పని ఏంటది? ఏం పని? దేవుని పని చేపించిన అది నీకు దీవెనే. ఆమె చేపించేదాకా వెళ్ళబాక, ఎప్పుడు కూడా నాయకుడిగా ఉండటానికి ఇష్టపడబాక. ఒకవేళ నువ్వు నాయకుడు అయినా కిందకొచ్చి వాళ్ళతో పాటు పని చేయటానికే ఇష్టపడు. ఆమేన్, హల్లెలూయా. ఉషా అమ్మ వచ్చిన కొత్తల్లో అడిగింది, బాత్రూమ్లు కడుగుతానయ్యా అంది. బాత్రూమ్లు కడుగుతానయ్యా. అమ్మ 20 సంవత్సరాల్లో మన సంఘంలో ఎవరు బాత్రూమ్లు కడగతానయ్యా, కడగతానయ్యా అడిగేవాళ్ళు కూడా లేరమ్మా అని చెప్పా. ఎందుకు? బాత్రూమ్ కడగటం అంటే మమ్మల్ని ట్రైనింగ్లో ఇదే పని, లెగవటం కడగటం. ఏంది? లెగవటం కడగటం ఒకటే పని. మేము ప్రశాంత్ చేయబెట్టని అడుగుతాం. దేనికోసం? దేవుడి కోసం. నేను అడుగుతాను, నాకేం బాధలేదు. అంటే కడగమని కాదుగా నా ఉద్దేశం, తగ్గించుకో, విధేయత కలిగి ఉండు. నిన్ను నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలి? అంట్లు కడగండి అమ్మ కొంచెం అంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు ఒక బ్యాచ్ ఉండాలిలే, మనకెందుకు? ఓడవండమ్మంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు ఒక బ్యాచ్ ఉండాలిలే, మనకెందుకు? వండమ్మఅంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు ఒక బ్యాచ్ ఉండాలిలే, మనకెందుకు? మరి ఏ బ్యాచ్ ఎవరు సెట్ చేసేవారు తెలియదు నాకు. టీచర్ గారండి,
అంతేనా? నాకు అనవసరం, వాళ్ళు కడుక్కుంటారులే. మా మా అబ్బాయి అసలు చేయడు. అసలు ఎవరి పని ఇది? ఆ సబ్జెక్ట్ వద్దు, కానీ దేవుడు పని చేయాలి. దేవుడికి సమర్పించుకున్న సేవకుడు పని కూడా చేయాలి. ఈ 2 పాయింట్లు అది అయిపోయింది. నచ్చక 1,25,000 మంది మీద ఉన్న సంఘాన్ని వదులుకున్నాడు. సౌలు కూడా అంతే. ఒక మాట చెబుతా ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము ఈ మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. కూర్చో. 26:39. అమ్మా, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. చాలు. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే. హల్లెలూయా. ఫస్ట్ ఆ ఏదైనా తోటలోకి వెళ్ళినప్పుడు, శ్రమణ దినం రోజున ఆ తోటలోకి వెళ్ళినప్పుడు ఒక గిన్నె కనపడింది. గెత్సేమనే తోటలోకి ఆ గిన్నెలో ఏం కనపడుతుంది? శ్రమలన్నీ కనపడుతున్నాయి అంట. ఈయనకి నచ్చలా. మీకు ఈ మాట అర్థమవును గాక. ఎవరికి ఇష్టం లేదు? యేసుక్రీస్తుకే నచ్చలా. అందుకని నాకొద్దు అన్నాడు. ఫస్ట్ టైం ఏమన్నాడు? నాకొద్దు, నేను ఈ శ్రమలు, ఈ బాధలు, ఇవన్నీ నేను తాగలేను, నాకొద్దు అన్నాడు. కానీ రెండవసారి ఏమంటున్నాడు? అయ్యా, నాకైతే ఇష్టం లేదు, కానీ ఏం చేస్తాను, ఇది తప్పక తాగాల్సి వస్తే, నీ పని అయితే, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నేను సిద్ధమే. ఏమంటున్నాడు చెప్పండి? నేను సిద్ధమే, తాగుతా. అంతటి వాడే శరీర రూపంలో భూమి మీద ఉన్నప్పుడు తనకు ఎదురయ్యింది మాట, శోధన అయింది అంటే దేవుని మాట నచ్చల. కానీ ఏం చేశాడు? మరలా ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ఆమేన్, ఆమేన్. ఇప్పటికైనా దేవుడంటే ఇష్టం వేరు అమ్మా, దేవుడంటే ఇష్టం వేరు, కానీ దేవుడు చెప్పిన పని వేరు. నువ్వు దేవుడంటే ఇష్టం లాగా ఉండిపోతే ఒక యోనాలాగా ఉండిపోతావు, కానీ 1,25,000 మందికి సావుకుడుగా మాత్రం ఉండలేవు. దేవుడు దీవించిన వాటి మీదకి మాత్రం నువ్వు ఎక్కలేవు. దేవుడు అనుకున్న ఆలోచనలకు మాత్రం నువ్వు వెళ్ళలేవు. కానీ ఎట్టుంటావు? చక్కగా తలసరి కట్టుకుని మరి మమ్మలాగా కుర్చీలో కూర్చుని వచ్చిపోయే వాళ్ళందరికీ చెప్పు మాటలు చూస్తూ యోనాలాగా ఉండిపోతావు. ఆమేన్. దెబోరాలాగా మార్చబడదువుగాక, దెబోరాలాగా మార్చబడదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నేను వచ్చి యుద్ధం చేస్తే క్రెడిట్ అంతా నాకే వచ్చింది, నీకేమి రాదు అంటే ఆయన అన్నాడు, నాకు రాపోయినా బాధ లేదు, నువ్వు మాత్రం నా పక్కనుండమ్మా అన్నాడు. దెబోరా వెళ్ళింది, చేసింది ఏమి లేదు, యుద్ధం జరిగింది, దేవుడు ఆజ్ఞ ప్రకారం గెలిచారు. క్రెడిట్ అంతా ఎవరికి వచ్చింది? దెబోరాకు వచ్చింది. ఆమె న్యాయాధిపతి మాత్రమే కాదు, ఇప్పుడు దేశాన్ని కాపాడగలిగిన రాణిగా కూడా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట విను, ఆయన మాట విను ఈ మధ్యాహ్నం. అంతకు మించి మరొక భాగ్యం మనకు లేదు. హల్లెలూయా. ఇద్దరికి చెప్పాడంట పని వాళ్ళకి, కొడుకులకి, అబ్బాయి పొలం వెళ్ళరారా అని. ఫస్ట్ వాడు ఏమన్నాడు? భలేవాడువే, నేను వెళ్ళన్నాడు. ఏమన్నాడు? నేను వెళ్ళన్నాడు ఫస్ట్ వాడు. రెండో వాడు ఏమన్నాడు? వెళ్తాను, నువ్వు చెప్తే వెళ్ళకుండా ఉంటానా, అయ్యో అన్నాడంట. కొద్దిసేపటికి తండ్రి చూసేసరికి ఆ పొలంలో పని జరిగించేశాడు. ఎవరో చేశారు,
ఇంటికి వచ్చాడు. ఎవరు చేశారో తెలీదు. ఏమనుకుంటున్నాడు? వెళ్తాను అన్నవాడేమో ఈయన ఎప్పుడు పిచ్చోడు చూస్తూ ఉంటాడు, ఓరక మైక్ ఉందని వాగుతూ ఉంటాడు, టైం ఉందని ప్రార్థనలు పెడతా ఉంటాడు, ఏదేదో చేస్తారు, మనకి ఎందుకు, ఈయన వదిలేస్తే పోలా అని అనుకునే స్వభావం. ఇంకొక ఆయన ఏమన్నాడు, అయ్యో గబక్కనే కాదన్నానే, సరే తండ్రి కదా ఏదైతే అదైంది వెళ్ళి చేసి వద్దాం అని వెళ్ళి చేసి వచ్చాడంట. ఆమేన్. మనుషులమే నిజం దేవుని మాట అంటే నచ్చదు. నచ్చకపోవటం వలన యోనా వెళ్ళి ఎక్కడ ఉంచున్నాడు, అమ్మ ఇంకా చాలా టైం ఉంది, సాతాను దగ్గర కూర్చోబెట్టుకుని దేవుడిచ్చే వరాలు ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్న దాకా వదిలిపెట్టకుండా ఆయన ఏం చేసిందంట, గట్టిగా పట్టుకుని వాళ్ళిద్దరు కూడా దిగిందా కట్టి కలిసే ఉన్నారు. ఎవరిద్దరు? రోహియను అబ్బాయి. పోగొట్టుకున్నాడు ఆశీర్వాదం. చిన్న మాట ఏమి ఒక ఊరక మనం అనుకుందాం, ఆ మాట చెప్పొస్తే ఏమయ్యేది? అయ్యా ఏముంది, ఎన్నో చేసావు, 7 సార్లు మునుగు, ఏమయ్యింది దాని కాడ? అవును కదంటరా, నీ మాట నేను వింటా. మన దేశంలో చాలా ఉండే అదేదో అనుకున్నాను, కానీ 7 సార్లు మునిగాడంట. మంచి దేహము దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. చిన్నదైన దేవుని మాట విను. దేవుడు నీకు ఈ రోజు నుంచి, ఎంతకుముందు ఏం చెప్పాడో తెలియదు కానీ ఇక ముందు నుంచి నీ ఆశీర్వాదం కొరకు, సంఘ క్షేమం కొరకు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ఆ మాట వినటానికి ప్రయత్నం చేయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక.